19వ తేదీ వరకు కూడా బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. గత టాప్ 10లో నిలబడటం కూడా చాలా గర్వంగా చెప్పుకోదగ్గ అంశంగా తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటూ అధ్యక్షత వహించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్య అనేది గతంలో చాలామందికి రకరకాల అనుమానాలు ఉండేవి. ప్రభుత్వ పాఠశాలకు పోతే సరిగా ఉండదు, చదువు సరిగా ఉండదు అని చెప్పి ఒక భావన ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం ప్రభుత్వ విద్య పైన విశ్వాసాన్ని పెంచడానికి మనం తీసుకున్న చర్యలు, వచ్చిన ఫలితాలు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య దొరుకుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి ఉపాధ్యాయులు, క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు అన్ని రకాల పరీక్షలు నెక్కి వచ్చిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటుందనే విషయం కూడా మనందరికీ తెలుసు. ఏమన్నా నువ్వు కూడా వాళ్ళు ఎమ్మెల్యే అవుతావా? నా ప్లేస్లో కూర్చున్నావు. కరెక్టే నీ అంతే ఉన్నా పదవ పరీక్ష రాసినాడు. సో మీ ఆర్టీఓ గారు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. ఇక్కడ ఉన్న అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు. చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, జడ్పీసీ గారు అందరూ కూడా. సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్కి వచ్చేటట్టు చేయండి. ప్రైవేట్ స్కూళ్ళల్లో మీ టీచర్లాగా ఇంత చదువుకున్న టీచర్లు ఉండరు. వాళ్ళకి పరీక్షలు ఉండవు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్ కావాలంటేనే ఎన్నో పరీక్షలు రాసి రావాలి. ఎన్నో పరీక్షలు రాయాలి, పాస్ కావాలి, ఇక్కడ చదవాలి. ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు వాళ్ళు ఎంత ఎక్కువ చదివితే మనకు అంత ఎక్కువ చెప్పగలుగుతారు. కాబట్టి బాగా చదువుకున్న టీచర్లు ఉంటేనే మనకు లాభం అవుతుంది. ఆ ఎక్కువ చదువుకున్న టీచర్లు ఉండేది మన గవర్నమెంట్ స్కూళ్ళలో. కాబట్టి పిల్లల్ని తప్పకుండా ఇక్కడ రమ్మని చెప్పాలి. గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్లు పెంచుకోవాలి. ఎందుకంటే మీ కొరకు ప్రభుత్వం బోర్డు ఎంత ఖర్చు పెడతాము. ఒక్కొక్క టీచర్ శాలరీ ₹1,00,000 పైన వస్తారు. మీ కొరకే కదా. అంత మంచి క్వాలిఫైడ్ టీచర్లను పెట్టి వాళ్ళకి శాలరీస్ ఇచ్చి, బోర్డు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకంటే గొప్పగా ఉండవు. ఇక్కడ కూడా మళ్ళీ మన టీచర్ల మీద పైన అధికారులు ఉంటారు, ఇన్స్పెక్షన్కి పెద్ద వ్యవస్థ ఉంటుంది. అక్కడ ఏమి ఉండవు ప్రైవేట్ స్కూళ్ళలో. కాబట్టి ప్రభుత్వ విద్యనే మంచిది. అసలు విద్య అనేది దేనికి, ఎందుకు చదువుకోవాలి, అది ప్రధానమైనది తెలుసుకోవాల్సింది. చదువు అనేది మన జీవితానికి ఒక వెలుగు. మీరు చీకట్లో నడవగలుగుతారా? నడవలేదు కదా. చీకటి అయితే ఇంట్లో పడుకుంటారు. ఎందుకు? నడవడానికి దారి తెలియదు. జీవితానికి కూడా దారి చూపించేది విద్య. భారతదేశంలో విద్య లేకపోవడం వల్లనే భారతదేశం నిలబడదు. కూడా అడ్డంకులు కూడా ఆయన ఆపలేకపోయినాయి. చదువుకోవాలని పట్టుదల కావాలి. మొట్టమొదలు ఏదో మీ అమ్మనాన్నలు అమ్మన్నారు కాబట్టి బడికి పోతున్నాం, సరే బడికి పోతున్నామని చెప్పి ఒక పూట మధ్యాహ్నం ఇంటి తిరిగి సాయంత్రం మళ్ళీ స్కూల్ అయ్యే టైంకి ఇంటికి పోతాం అనుకుంటే అది మీ అమ్మనాన్నలు మోసం చేసినట్టు కాదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి తప్పకుండా విధిగా బడికి రావాలి, టీచర్ చెప్పేది వినాలి, అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే 1-2 సార్లు అడగాలి. దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని మీకు ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఆలోచన చేసుకొని పరీక్షలు సిద్ధంగా రావాలి. పాఠశాలలు ఏదైతే మీకు కార్యక్రమం ఇచ్చిండ్రో, టైమింగ్ ఇచ్చిండ్రో, దాని ప్రకారం తప్పకుండా హాజరైతే ప్రతి క్లాస్కి కూడా హాజరైతే మీకు ఏ ఇబ్బంది కూడా ఉండదు, అర్థం కాకపోవడం అనేది ఉండదు. ఒక రోజు బయట ఎగ్గొడితేనే తెల్లవారిపోతే మళ్ళీ ఆ పాఠం అర్థం కాదు సరిగా. కాబట్టి తప్పకుండా విధిగా
బడికి హాజరు కావడం అనేది ఉండాలి, మీకు నేర్చుకోవాలని తపన ఉండాలి. ఇప్పటి వరకు ఎన్ని ప్రైవేట్ పాఠశాలలు పెట్టినా, ఎన్ని కార్పొరేట్ పాఠశాలలు పెట్టినా ఇప్పటికి కూడా ర్యాంకులు అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలకే వస్తున్నాయి. ఎక్కడ కూడా మన రాష్ట్రంలో కావచ్చు, పక్క రాష్ట్రంలో కావచ్చు. ఎవరి స్టోరీ విన్నా ఒక ఆటో డ్రైవర్ బిడ్డను, ఒక ఇడ్లీ బండి అమ్ముకునే కొడుకు, ఇట్లా ఒక చిన్న చిన్న వ్యవసాయం చేసుకుంటున్న వ్యవసాయదారుల పిల్లలు వాళ్ళే ట్యాబ్ ర్యాంకులు వస్తున్నారు. ఈ కార్పొరేట్ పాఠశాలల పేపర్లలో ఇంత పెద్ద యాడ్స్ చేసుకునే అన్నీ కూడా ఉంటుంది, నమ్మకది. వాళ్ళ స్కూళ్ళలోనే వేల మంది ఫెయిల్ అవుతున్నారు. ఆ విషయాన్ని బయట కానియకుండా యాడ్స్ చేసుకోవడం తప్ప మన ప్రభుత్వ పాఠశాలకి ఏం యాడ్స్ చేసుకునే అవకాశం లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పి నాయకర్ గారు 10/10 మన స్కూళ్ళు చాలా వచ్చినాయి. సూర్యాపేట జిల్లాలో మనం 10 ర్యాంకులు ఉన్నాం స్టేట్లు అనే మాట. మనకేమో యాడ్ వేసుకునేది లేదు. ప్రైవేట్ పాఠశాలలు వేసుకుంటారు పోటీ పడి. కానీ ఇప్పటికి కూడా రాష్ట్రంలో అది ఎస్ఎస్సి కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఎక్కడైనా ర్యాంకులు వస్తున్నాయి, స్టేట్ వైజ్ ప్రథమ ర్యాంకులు వస్తున్నాయి అంటే ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నాయంటే కారణం మీ ఉపాధ్యాయులే. వాళ్ళలో ఆ శక్తి ఉంది కాబట్టి, వాళ్ళు మీకు ఆ రకమైన విద్యను అందిస్తారు కాబట్టి మన పాఠశాలలో ఫలితాలు వస్తున్నాయి. మరి తప్పకుండా మీరు విధిగా క్లాసులకు హాజరై మంచిగా చదువుకొని మీ జీవితాల్లో వెలుగు నింపుకోవాలని, తప్పకుండా మీరు జీవితంలో మంచి పై స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. అందజేయడం జరుగుతుంది.